మనమందరం కూడా దేవుని అనాది ప్రణాళికలో ముందుగానే ఏర్పాటు చేయబడ్డాం, పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. ఇది చాలా మన జీవితానికి అనంటే లేదండి. ప్రతి దినము మన పాపపు ఒప్పుకోలును జరిగిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నడిపించబడుతూ అనేక ప్రత్యక్షతలను కూడా దేవుని వలన మనము పొందవలసిన వారమై ఉన్నాం. అప్పుడు మన జీవితము క్రీస్తు యేసునకు సమాన సమరూపము కలిగి దేవుని కుమారులుగా ఈ లోకములో మనము నడిపించబడతాము. ఆమేన్. ఎందుకంటే దేవుడు లేని క్షణము, దేవుడు మన జీవితంలో లేని క్షణము, లేకపోతే దేవుని ప్రత్యక్షతలు మనము చూడని దినము అది శూన్యం. అది ఒక 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 చీకటి, లేకపోతే ఏదో వికారంగా మన జీవితంలో ముగిసిపోతుంది ఆ దినం. అట్లా కాకుండా ప్రతి దినము ప్రత్యక్షతలతో మనం నింపబడి నడిపించబడటానికి మన జీవితాలను యేసయ్య చేతులకు అప్పగించినప్పుడు అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే అంత గొప్ప సాక్ష్యము కూడా మన జీవితానికి దేవుడు దయచేస్తాడు. అందుకే మన జీవితాలను అద్భుతంగా ఈరోజు నడిపించడం కొరకు రోమీయులకు 8:14 ఒక మాట రాయబడింది. అది మన జీవితాలను చాలా చక్కగా నడిపించగలిగే ఒక మాట. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మీరు బైబిల్ ఓపెన్ చేసి ఆ మాటను చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఒక్కోసారి దేవుని చిత్తములో మనము జరిగించేటప్పుడు బాధాకరంగా, చాలా వేదనగా ఉంటుంది. కానీ సరే, దేవుని చిత్తము అనుకుంటూ మనము ధైర్యంగా అడుగులు వేసినప్పుడు అది చాలా అద్భుతంగా దేవుడు మనలను బలమిచ్చి, శక్తి ఇచ్చి మనతో ఉండి నడిపిస్తారు. ఆయన ముఖాముఖిగా మనకు కనబడతారు కూడా. ఆయన చిత్తం జరిగించేటప్పుడు చాలా సమాధానంగా ఉంటుంది ఆ జర్నీ. నా మాటలు వింటున్న ప్రియ సహోదర, సహోదరి, నీవు దేవుని చిత్తమును నడిపించబడేటప్పుడు నీకు ఏ ఆటంకం ఎదురైనప్పటికీ కూడా నీవు వాటిని సులువుగా గుర్తించాలని ఈ మాటలు చెప్తున్నాను. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తున్నాడు. అబ్రహామును దేవుడు తన చిత్తములో ఏర్పాటు చేసుకుని ఉన్నత ఆశీర్వాదాల కొరకు అతనిని తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానొక కుమారుడు, ఏకైక కుమారుడు, బుద్ధుల కుమారుడు ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని ఫలానా ప్లేస్ దేవుడు డిసైడ్ చేశాడు. మరి తెల్లవారగానే శారాతో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆమె ఆటంకం అవుతుందని పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు వెంటనే తన 2 దాసులను వెంట పెట్టుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి అన్నీ సిద్ధం చేస్తాడు. కానీ వాస్తవంగా ఇక్కడ మనం గమనిస్తే దేవుడు బలులు కోరే దేవుడు కాదు, ఆయన రక్తాన్ని చిందించమని అడిగే దేవుడు కాదు. కానీ అదొక టెస్టింగ్ పీరియడ్, కేవలం టెస్ట్ అబ్రహామును ఉన్నత ఆశీర్వాదాలకు తీసుకొని వెళ్ళటానికి. అప్పుడు అబ్రహాము విధేయత చూపి అది బాధాకరంగా, దుఃఖకరముగా, వేదనకరంగా ఉండినను సరే ఇది దేవుని చిత్తమని అతడు ఎంచి మరి బలిపీఠం సిద్ధపరచడం, అక్కడ బిడ్డను పరుండు చేయటం, కత్తిని దూసి అతనిని బలి ఇవ్వబోయే అంతలో మరలా దేవుని దూత అక్కడ ప్రత్యక్షమై అక్కడ అబ్రహాముతో మాట్లాడటం, దానికి సాటిగా మరి ఒక గొర్రె పిల్లను అక్కడ దేవుడు కనిపింపచేయటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ అబ్రహామును మనం చూస్తే అది చాలా వేదన సమయం, అది చాలా దుఃఖకరముగా ఉంది ఆ విషయంలో. కానీ దేవుని చిత్తాన్ని అక్కడ జరిగించాడు. ఎందుకు అనంటే, ఒకవేళ దేవునికి విధేయత చూపిస్తే దేవుని ప్రత్యక్షత అతనికి మరలా 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 అనుగ్రహింపబడుతుంది. కానీ అక్కడ ఆ విషయంలో దేవుని చిత్తములో అబ్రహాం అవిధేయత చూపించాడా? తన ఒక కన్న తండ్రిగా తన బిడ్డ మీద ప్రేమ చూపి దేవుని చిత్తానికి వెనుకడుగు వేశాడా? ఇక ఎన్నటికీ తన జీవితంలో దేవుని ప్రత్యక్షతను అతడు కలుసుకోలేడు. కాబట్టి ఇది ఆత్మలో గ్రహించిన వాడై దేవుని చిత్తానికే లోబడి అతడు విధేయత చూపాడండి. తద్వారా ఏం జరిగింది అనంటే 21వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకొనెను. ఆమేన్. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె
నేను నీ కుటుంబమును, నీ సంతతిని విస్తరింపచేస్తానన్న దేవుడు స్వయంగా అబ్రహాముతో పిన్ టు పిన్ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమై. ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో నీవు నా స్నేహితుడవు అంటున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఒక్కొక్కసారి మనము కూడా దేవుని చిత్తములో వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరి ద్వారా పెట్టబడుతూ ఉంటాం. కానీ అది ఆటంకాలను గ్రహించి అబ్రహాము వలె దేవుని చిత్తానికే మనం ప్రిఫరెన్స్ ఇచ్చి విధేయత చూపించినప్పుడు దేవునికి కూడా మనం స్నేహితులుగాను, దేవునికి కుమారులుగాను ఈ లోకములో మనం మార్చబడబోతున్నాము. ఆమేన్. మీరు దేవునికి స్నేహితులుగా, దేవునికి కుమారులుగా ఉండబోతున్నారా? అయితే దేవుని చిత్తానికి పరిపూర్ణమైన విధేయతను మీరు కనుపరచాలి. అబ్రహాం అట్లా కనుపరిచాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఆస్తికి కర్తలుగా చేశాడు. ఒక్కోసారి దేవుని చిత్తానికి లోపడుట అది బాధగా, వేదనగా, అది మిక్కిలి కష్టతరంగా ఉంటుంది. కానీ ఇదిగో ఇటువంటి వచనాలను మీరు నోట్ చేసుకొని, చదువుకొని, రాసుకొని మరలా చదువుకున్నప్పుడు ఒకవేళ విశ్వాసములో మీ అడుగులు వెనకబడినా, ఒకవేళ ఆత్మీయ పరుగు పందెములో మీరు చల్లబడినా, ఈ మాటలను తిరిగి మీరు రివిజన్ చేసినప్పుడు, చదివినప్పుడు, మోకాళ్ళపై ఉండి ప్రార్థించినప్పుడు తిరిగి ఉన్నత జీవమును మీరు కలుసుకోగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకేనండి శరీరముతో కాక ఆత్మతో మనం దేవుని సేవించాలి. ఆత్మదేవునితో మనము నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే ఇక్కడ అబ్రహామును చూపించి దేవుడి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అబ్రహాము దేవునికి ఇక్కడ స్నేహితుడిగా ఉన్నాడు. మీరు స్నేహితుడిగా ఉండగోరుతున్నారా? కుమారులుగా ఉండగోరుతున్నారా? దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడండి. ఒక్కోసారి మీ భార్యనే మీకు అడ్డంకముగా ఉండొచ్చు. దేవుడి చిత్తం జరిగించినప్పుడు మీ ప్రాణ స్నేహితులు అడ్డుగా ఉండొచ్చు. ఎందుకంటే సాతానుడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు. తెచ్చి పెడతాడు వాడు అక్కడ. మీరు దేవుని చిత్తంలో మీరు నెగ్గకూడదని, ఓడిపోవాలని, లేకపోతే వెనకడుగులు పడాలని, మిమ్మల్ని బలహీనపరచాలని, వారు ఏడ్చే విధంగా కూడా వారిని మీ ముందు పెడతాడు. స్నేహితులను తెస్తాడు, భార్యను తెస్తాడు, పిల్లలను తెస్తాడు, తల్లిదండ్రులను తెస్తాడు, రక్త సంబంధికులను తెస్తాడు. ఎన్నడూ కూడా నీవు దేవుని చిత్తము నెరవేర్చడానికి ఏది ఆటంకము లేకుండా నిన్ను నువ్వు భద్రము చేసుకోవాల్సిన అవసరత ఈ భూమి మీద ఎంతైనా నీ మీద ఉంది. శత్రువు ఎంతో కుయుక్తులు ఉపయోగిస్తాడు. నీ ప్రియులను, నీ భార్యను, నీ పిల్లలను, నీకు ఎవరు ఇష్టమో నీ హృదయంలో వారిని తెచ్చి వారి ఏడుపు ద్వారా నిన్ను ఆటంకపరచాలని కూడా చూస్తాడు. కానీ నీవు ఆత్మలో ఇదిగో ఈ వాక్యమును నీవు గ్రహించిన వ్యక్తిగా ఉంటే తప్పకుండా అటు శోధనలను గ్రహిస్తావు. సాతాను యొక్క క్రియలను కూడా నీవు గుర్తుపడతావు. కనుక ఎవ్వరి కన్నీరు కూడా దేవుని చిత్తములో నువ్వు ఫెయిల్యూర్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మాటలు మీ వెనికిడులు స్థిరమగును గాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఇంకా సాయంకాల వేళ ఎంతమంది జీవితాల్లో దేవుని చిత్తములో అయా బలహీనపడి, అలసటపడి, అయా అడుగులు వెనకబడి, మరి కూలిపోయిన స్థితిలో వారి ఆత్మీయ గృహము, వారి సేవా జీవితము పడిపోయిన స్థితిలో ఉంటుందో మీరు లేపి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు కుమారులుగా, నీకు స్నేహితులుగా ప్రతి ఒక్కరు మార్చబడేటట్లుగా మీ చిత్తములో ప్రతి ఒక్కరూ అయ్యా పూర్తిగా లోబడేటట్లుగా సహాయం చేయండి. అయ్యా దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనిషికి మధ్యలో ఏ అడ్డు వచ్చినను ఆత్మ ద్వారా అతడు గ్రహించుకొని ఆ ఆటంకముగా కాక దేవుని చిత్తానికే విధేయత చూపటానికి కృప చూపండి. అట్టి హృదయమును దయచేయండి నాయన. అట్టి అనుభవము మార్గాలలో ఇప్పటి నుండి మీరు నడిపించండి తండ్రి. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరి జీవితం క్రీస్తులో అత్యంత అద్భుతంగా నిర్మించబడునుగాక, ఉన్నతంగా ఆశీర్వదించబడునుగాక. కేవలం బాహాటమైన ఆశీర్వాదాలనే చూస్తూ అయ్యా ఆత్మ సంబంధమైన దేవుడు ఒక్కొక్కరి పట్ల ఉంచిన నమ్మకాన్ని, ఉద్దేశములను, చిత్తమును
ఎవ్వరు కూడా జార విడుచుకొనక, అసంపూర్ణమైన మనుషులుగా మిగిలిపోక, నాయనా యేసయ్యను దుఃఖపెట్టేవారిగా ఏ ఒక్కరూ కూడా నడుచుకోక, సమస్త ప్రవర్తనలో ప్రభు ఎదుట ఒప్పుకొని, ప్రతి ప్రవర్తన దేవుని ఎదుట అంగీకరించబడేటట్లుగా నడిపించబడి, మీ దివ్యనామానికి మహిమను తెచ్చుకోండి. ప్రతి జీవితాన్ని ఈ వీడియో కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రీతిగా మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించును గాక.